టెంపుల్ నుంచి చాలా ఇష్యూస్ ఉంటాయి. అన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు పోవడం అనేది ఒక సవాల్లాగా ఉంటుంది. సో వారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి, జాన్ చంద్ గారికి, విఎంసీ కమిషనర్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో త్వరలోనే మనకు భవానీ దీక్షలు వస్తూ ఉన్నాయి. సో ఈ భవానీ దీక్షలు కూడా ఒక మంచి అనుభూతి, ఒక దివ్యానుభూతి. ఒక భవానీ వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకునే లోపల ఒక దివ్యానుభూతి పొందే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము. సో దానికి పోయినసారి కంటే అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాలకు కంటే కూడా ఇంకొంత మెరుగ్గా ఈసారి సౌకర్యాలు ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి దగ్గర కూడా కొంత టెక్నాలజీని జోడిస్తూ ఈసారి కొన్ని హీట్ మ్యాప్స్, అదేవిధంగా కొన్ని కొత్త ఆలోచనలతో, కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నాము. వీరు ఒక అప్లికేషన్ కూడా, మొబైల్ అప్లికేషన్ కూడా తయారు చేయడం జరిగింది. సో కొంత రిజిస్ట్రేషన్, కొంత స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. భద్రత కూడా ఎక్కువ పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. భక్తులకి జిల్లా కలెక్టర్ గారు ప్రతిసారి చెబుతుంటారు, భక్తులకు పెద్దపీట అని, సామాన్య భక్తులకు పెద్దపీట అని చెప్తుంటారు. భద్రత కూడా పెద్దపీట వేయాల్సిన అవసరం రోజు రోజుకి వస్తూ ఉంది. కాబట్టి ఈసారి కొంత సెక్యూరిటీ మెజర్స్ కూడా కొద్దిగా గట్టిగా తీసుకొని మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది.